హాయ్ హలో ఫ్రెండ్స్, ఢిల్లీ గేట్‌వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాను. సో, ప్రపంచ నలుమూలల నుంచి టూరిస్టులుగా వచ్చిన ప్రతి టూరిస్టు ఇండియా గేట్ దగ్గర అయితే ఖచ్చితంగా ఫోటో దిగుతారు. ఇక్కడనే సందర్శిస్తారు ఫస్ట్ ప్లేసు. అట్లాగే మన రాష్ట్రం నుంచి కూడంగా ఢిల్లీ టూర్ వెళ్ళే ప్రతి ఒక్కరు ఇండియా గేట్ చూడకుండా అయితే రాలేరు. సో, చాలామంది దగ్గరికి వెళ్లి చూస్తుంటారు. అక్కడ నుంచి ఫోటో దిగుతుంటారు. అక్కడ కొంచెం చిన్న చిన్న రీల్స్ చేస్తుంటారు. కానీ అసలు ఇండియా గేట్ ఎందుకోసం నిర్మించారో, హిస్టరీ ఏంటో అనేది తెలుసుకుందాము. సో, ఇలా దగ్గరికి వెళ్లి చూస్తే ఖచ్చితంగా ప్రతి రాయిపై ఒక జవాన్ పేరు రాసి ఉంటుంది. సో, మొదటి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారత సైనికులకు గౌరవాన్నిస్తూ వాళ్ళ జ్ఞాపకంగా గౌరవప్రదంగా 1921 నుంచి 1931 10 సంవత్సరాలు ఎంతో దృఢంగా ఈ ఇండియా గేట్‌ని నిర్మించడం జరిగింది. మొదటి ప్రపంచంలో యుద్ధంలో దాదాపు 80,000 మంది మన భారత సైనికులు చనిపోతారు. వాళ్ళ గౌరవప్రదంగా వాళ్ళకి ఎప్పటికి గుర్తుండేలా, వాళ్ళ కుటుంబాలకు ఎప్పటికి గుర్తుండేలా ఈ గేట్‌వే ఆఫ్ ఇండియాని 10 సంవత్సరాలు ఎంతో దృఢంగా నిర్మించారు. కాబట్టి 1931 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కించండి. ఎంత దృఢంగా ఉందంటే ఇప్పుడు ఇంకొక 10 ఇయర్స్ కింద నిర్మించారన్నంత బ్యూటిఫుల్‌గా దృఢంగా ఉంది. సో, 1971 అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, సో, మనం పాకిస్తాన్‌పై విజయం సాధించాము. కొంతమంది చనిపోయిన మన జవాన్ల జ్ఞాపకార్థంగా కూడా ఇక్కడ అమర జవాన్ దీపం వెలిగించడం జరుగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేశారు. అమర జవాన్ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేశారు. సో, ఇది గేట్‌వే ఆఫ్ ఇండియా హిస్టరీ. సో, 71 పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయిన జవాన్లకు, మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన జవాన్లందరికీ ఒకసారిగా నివాళులైతే అర్పిద్దాం. జోహార్ వీర జవాన్లకు, జోహార్ జోహార్, జోహార్ వీర జవాన్లకు, జోహార్ జోహార్. వర్ధిల్లాలి భారతదేశం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జై భారత్, జై జై భారత్. థ్యాంక్ యూ.